ఒక్క హామీ కూడా నెరవేర్చని కూటమి ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి డైవర్షన్ రాజకీయం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పండిపోయారు. గోబెల్స్కు గురువుగా మారి సరికొత్త పాఠాలు చెప్తున్నారు. ఏడాదైనా పూర్తి కాకుండానే బడ్జెట్లో చెప్పిన దానికి మించి అప్పులు చేస్తుండడం కళ్ళెదటే కనిపిస్తుంటే అదే సంపద సృష్టి అని సరికొత్త భాష్యం చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు పెరగడం, అలాగే అమ్మకం పన్ను, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రాబడి పడిపోవడం, కేంద్ర గ్రాంట్లు తగ్గడం, అప్పులు పెరగడం ఆర్థిక రంగ నిపుణులను కలవరపెడుతుంటే బాబు మాత్రం రాష్ట్రంలో వృద్ధి రేటు రైమని పరిగెడుతోందంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. రాష్ట్ర సంపదను పెంచేస్తున్నట్టు చంద్రబాబు చెప్పే మాటలన్నీ నీటి మూటలేనని కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర సంపద తిరోగమనంలో సాగుతోందని 2023 డిసెంబర్తో పోల్చి చూస్తే 2024 డిసెంబర్ నాటికి రాష్ట్ర రెవెన్యూ రాబడులు తగ్గిపోయాయని వెల్లడించారు. ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్ వరకు బడ్జెట్ రాబడులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలను కాగ్ వెల్లడించింది. డిసెంబర్ వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల మేర కూడా 2024 డిసెంబర్ వరకు రాలేదని కాగ్ స్పష్టం చేసింది. బడ్జెట్లో పేర్కొన్న దానికన్నా మార్కెట్ నుంచి తీసుకుంటున్న అప్పులు పెరిగిపోయాయని వెల్లడించింది. మరోపక్క బడ్జెట్ అంచనాలను మించి రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు, అదనపు అప్పు భారీగా పెరిగిపోయినట్లు కాగ్ తెలిపింది. ఈ వాస్తవాల మధ్య రాష్ట్ర వృద్ధి గణనీయంగా పెరిగిందంటూ సీఎం చంద్రబాబు ఊహాజనిత ప్రెజెంటేషన్లతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని, రాష్ట్ర ప్రజలను దగా చేస్తుండమేనంటున్నాయి అధికారిక వర్గాలు. కోవిడ్ లాంటి సంక్షోభాలు లేనందున సాధారణంగా ఏడాదికి రాబడులు పెరుగుతాయి. కానీ చంద్రబాబు పాలనలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. అమ్మకం పన్నుతో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం గత ఆర్థిక ఏడాది 2023 డిసెంబర్తో పోల్చితే ఈ ఏడాది 2024 డిసెంబర్ వరకు వచ్చిన ఆదాయం తగ్గిపోయింది. అమ్మకం పన్ను తగ్గిపోవడం అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమేనంటున్నాయి అధికార వర్గాలు. ప్రజల దగ్గర డబ్బు లేకపోవడమే అమ్మకం పన్ను తగ్గిపోవడానికి ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. మొత్తం రెవెన్యూ రాబడుల్లో 6,047 కోట్లు తగ్గిపోయిందని, అమ్మకం పన్ను ఆదాయం 993 కోట్లు తగ్గిందని కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా 637 కోట్లు తగ్గిపోయింది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల్లో సైతం భారీగా తగ్గుదల నమోదైంది. ఏకంగా 12,598 కోట్లు తగ్గిపోయినట్లు కాగ్ వెల్లడించింది. అప్పులు మాత్రం బడ్జెట్లో పేర్కొన్న దానికన్నా ఎక్కువగా పెరిగిపోయినట్లు కాగ్ స్పష్టం చేసింది. మార్కెట్ ద్వారా ఈ ఆర్థిక ఏడాది 2024-25 మొత్తానికి 68,360 కోట్లు అప్పులు చేస్తామని బడ్జెట్లో పేర్కొనగా, ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా 3 నెలలు ఉండగానే 73,875 కోట్లు అప్పు చేసిందని కాగ్ ఎత్తి చూపింది. రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు భారీగా పెరిగినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. 2023 డిసెంబర్ నాటికి మించి ఈ ఏడాది బడ్జెట్లో అంచనాలకు మించి ద్రవ్య లోటు, రెవెన్యూ లోటు పెరిగిపోయింది. బడ్జెట్లో ఈ ఆర్థిక ఏడాది మొత్తానికి రెవెన్యూ లోటు 34,743 కోట్లుగా పేర్కొనగా, ఆర్థిక ఏడాది ముగియడానికి ఇంకా 3 నెలలు ఉండగానే రెవెన్యూ లోటు ఏకంగా 64,444 కోట్లకు చేరింది. ద్రవ్యలోటు 68,763 కోట్లుగా బడ్జెట్లో పేర్కొనగా, డిసెంబర్ నాటికి 73,635 కోట్లకు చేరింది. ఈ లెక్కన రాష్ట్ర రెవెన్యూ రాబడులు తగ్గిపోతే ఏ విధంగా వృద్ధి రేటు పెరుగుతుందో ఒక్క చంద్రబాబుకే తెలుసని అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. సీఎం చంద్రబాబు గ్రాఫిక్స్ కేవలం అప్పులు తేవడానికినని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.